దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలుపుకొని 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగేటువంటి ఎన్నికలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. అంటే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వారికి సామాగ్రిని అందజేసేటువంటి ఒక కార్యక్రమం కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి మొత్తం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 2850కి పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, దీనికి 10,000 మందికి పైగా ఉద్యోగులను సిబ్బందిని వినియోగిస్తున్నామని రిటర్నింగ్ అధికారి పటేల సత్పత్ తెలియజేశారు. దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి 2850 పోలింగ్ కేంద్రాల్లో ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి రూట్ ఆఫీసర్లను నియమించారు. దీనికి సంబంధించినటువంటి ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లు, ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి పర్యవేక్షణ, ఆ పనిచేసేటువంటి విధానంతో పాటుగా వారికి ఆ సామాగ్రిని అందజేసి ఆయా పోలింగ్ సెంటర్లకు తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒక కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 17,19,000 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి 2850 పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేటువంటివి కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ దాదాపుగా సాయంత్రం 7 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఆ తర్వాత ఈ పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు. పూర్తి స్థాయిలో పోలీసు పటిష్ట బందోబస్తు నేపథ్యంలో వాహనాల్లో వారిని తరలించిన తర్వాత రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏర్పాట్లు అటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్టయితే దాదాపుగా 1850కి పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టుగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 15,96,000 మంది ఓటర్లు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. దీనికి సంబంధించి 3,000 మందికి పైగా పోలీసు బలగాలతో ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థ, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా కమిషనర్ చెప్తున్నారు. మరోవైపు కరీంనగర్ కు సంబంధించి కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 25 మంది పోలీసు అదనపు బలగాలతో కలుపుకొని పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా కమిషనర్ అభిషేక్ మహాంత్రి తెలియజేశారు. 9.5 కోట్ల నగదును, తర్వాత 1 కోటి రూపాయలకు పైగా మద్యం, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. అటు 2 కోట్లకు పైగా పెద్దపల్లి పరిధిలో ఉన్నటువంటి రామగుండం కమిషనరేట్ వ్యాప్తంగా సొత్తును రికవరీ చేసినట్టుగా కూడా తెలియజేస్తున్నారు. మొత్తంగా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు కొనసాగగా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండాకాలం నేపథ్యంలో జరిగిన అభ్యర్థనల మేరకు 1 గంట ఎక్కువ కేటాయించారు. దాంతో పోలింగ్ ప్రక్రియ 5 గంటలకు ముగియాల్సింది 6 గంటల వరకు కొనసాగుతుంది. అయితే 295 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ మాత్రం అంటే మంతిని కావచ్చు, చెన్నూరు కావచ్చు, అదేవిధంగా బెల్లంపల్లి, ఈ యొక్క 3 ప్రాంతాల్లో మాత్రం కేవలం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. నిజామాబాద్ కు సంబంధించి దాదాపుగా 48 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఇక్కడ 3 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పెద్దపల్లికి సంబంధించి 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ 2 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ సంబంధించి దాదాపుగా 18 మంది బరిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టుగా ఇవి ఇప్పుడు